ఈ సంవత్సరం వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఎండలు దంచుకొడుతున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బాణుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా వాన దంచికొట్టింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం, బీహెచ్ఈఎల్, పాసం మైలారం, పారిశ్రామికవాడ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా వర్షంతో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. బాన్సువాడ, బీర్పూర్, వర్ని, ఇందల్వాయ్, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. వర్షాలతో వరి పంట నేలరాలింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. దీంతో కోత దశలో అకాల వర్షాలు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీకి కూడా ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు, ఎల్లుండి కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్ష సూచనతో ఇన్నాళ్లు వేడెక్కిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్ది రోజులుగా బాణుడి ప్రతాపంతో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షం రాకతో కొంత ఉపశమనం లభించింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడగా ఆ తర్వాత భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం ధాటికి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సిగ్నల్ వల్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా వాహనాలు నెమ్మదిగా వెళుతుండటంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.